చూస్తేనే ముచ్చటేస్తుంది అసలు ఈ కలర్, పింక్ కలర్, సూపర్ కలర్. గోంగూర, ఎర్ర గోంగూర అండి, పూతగనం అన్నట్టు చక్కగా అసలు చెట్టు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ వచ్చేసి ఆకుకూరలు అండి. ఒక 4-5 రకాల చాలా చక్కటి ఆకుకూరలు. ఈ సమ్మర్లో ఈ వేడికి కూడా చాలా చక్కగా ఆకుకూరలు అయితే వచ్చినాయి. వాటిని ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇవిగోండి, ఓన్లీ తోటకూరలు అయితే ఒక 3 రకాల తోటకూరలు అండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇదొకటి. ఇప్పుడైతే కొత్తగా ఈ పింక్ తోటకూరను హార్వెస్ట్ చేస్తాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో పింక్ తోటకూర. భలే కలర్గా నా చీరకు కూడా మ్యాచింగ్ అయిపోయింది. భలే వచ్చిందండి పింక్ తోటకూర, భలే ముద్దుగా ఉంది. ఇదైతే ఎండలకి మనుషులమే వాడిపోతున్నాం, కానీ ఆకుకూరలు మాత్రం భలే వచ్చినాయి హెల్దీగా. అసలు ఎటువంటి చీడ కూడా లేదు. చూడండి భలే ఆకులు ఎంత ఫ్రెష్గా ఎంత చక్కగా ఉన్నాయో. అసలు దీని కలర్ చూడండి, చూస్తేనే ముచ్చటేస్తుంది అసలు. ఈ కలరు పింక్ కలరు. ఆకుకూరలో రిచ్ ఐరన్ ఉంటుందండి. లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఆకుకూరలు. ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఆకుకూరలు ఎక్కువ తినండి అంటారు. మనం ఏమి ఎక్కువ ఆకుకూరలు తినం. అన్ని రకాలుగా కూడా ఆకుకూరలు మంచిది. ఇప్పుడైతే నేను కొంచెం హార్వెస్ట్ చేస్తాను. ఇక చిన్నవి అయితే ఉంచేస్తాను. అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుందో అర్జెంటుగా దీని టేస్ట్ చూడాలి. ఇదిగోండి, ఇంక ఇదైతే ఉంచేస్తాను. కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, నెక్స్ట్ హార్వెస్ట్ చేస్తాను కొంచెం ఈ రోజుకి. ఇదిగోండి, సెకండ్ తోటకూర వచ్చేసి ఎర్ర తోటకూర. చూడండి ఇది కూడా ఎంత బాగా వచ్చిందో. దీన్ని కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇది ఎర్ర తోటకూర మనకి గార్డెన్లో చాలా చోట్ల ఉందండి. కొంచెం లైట్ గ్రీన్ మిక్స్ అయింది. మా అబ్బాయి అయితే మార్నింగ్ జిమ్కి వెళ్తుంటాడు. వాడు తోటకూర తినమంటే అసలు ఎప్పుడు తోటకూర తినడం తెలీదు. ఏడ్చేస్తాడు తోటకూర వండిన రోజుని. పప్పు తోటకూర వండినా ఏడ్చుతాడు. అలాంటిది మన గార్డెన్లో తోటకూర వచ్చాక రోజు ఆమ్లెట్ వేసి తింటాడండి. డైట్లో ఆమ్లెట్ తింటాడు. ఆకుకూర కూడా తినాలి కదా, అందుకని రోజు తోటకూర ఆమ్లెట్ వేసుకు తింటాడు. భలే ఉందమ్మా తోటకూర అంటున్నాడు. మన గార్డెన్లోది కాబట్టి అంత బాగుందా అంటున్నాడు. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఎర్ర తోటకూర కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకి మార్కెట్లో అయితే చాలా పురుగు మందులు కొట్టేస్తారండి. మనం ఆర్గానిక్గా ఇలా పెంచుకున్నవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి మంచిది. చక్కగా ఆర్గానిక్గా దీనికి ఏమి కొట్టరు అసలు. ఈసారి అయితే మా శ్రీవారి నీమ్ ఆయిల్ కూడా ఒక్కసారి కూడా స్ప్రే చేయలేదు వీటికి. అయినా చూడండి అసలు ఎటువంటి పెస్ట్ లేదు, చాలా బాగుంది. బయట మార్కెట్లోని ఇంతకుముందు గార్డెన్ పెట్టకముందు అయితే తోటకూర రోజు ఇంటికి వస్తాయి కదా, తీసుకునేవాళ్ళం. ఆ తోటకూర తింటే నోరంతా ఒకలాంటి తిమ్మరిగా ఉంటుందండి. తిమ్మరిగా ఉండేది నోరంతా, తిమ్మరెక్కిపోయి. అంటే ఎక్కువ యూరియా యూస్ చేస్తారు వాళ్ళు. త్వరగా ఎదిగిపోవడానికి యూరియా వాడతారనమాట. చాలా మనకి హెల్త్ ఎంత పాడైపోద్దో నిజంగా. మన గార్డెన్లో పెంచుకున్న తోటకూర తిన్నాక అసలు ఎంత టేస్ట్ అంటే ఎంత బాగుంటుందో అసలు. అందరూ కూడా ఇలా చక్కగా ఆకుకూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఆకుకూరలు కూడా ఇక్కడ అయితే కొంచెం ఎండ తక్కువ పడుతుందని మా శ్రీవారు ఇక్కడ పెట్టారనమాట. డైరెక్ట్ సన్ రైజ్ పడకుండా కొంచెం నీళ్ళలో పెట్టారనమాట. చాలే, ఇది మళ్ళీ హార్వెస్ట్ చేస్తాను. చూడండి అసలు ఎర్ర తోటకూర, రెడ్ అండ్ గ్రీన్ మిక్సింగ్ తోటకూర ఇది. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి రెగ్యులర్గా ఉండేటువంటి గ్రీన్ తోటకూర. చూడండి ఇది కూడా బాగా వచ్చింది. ఇవి కొన్ని మొక్కలు అయితే బాగా చక్కగా ఎదిగిపోయినాయి. చిన్న మొక్కలన్నీ కింద అలా ఉండిపోయినాయండి. పెద్దవన్నీ తీసేస్తే మళ్ళీ అవి ఎదుగుతాయి. ఎంత చక్కగా లేతగా ఉందో. పెద్దగా ఉన్న కాళ్ళు కూడా చాలా లేతగా ఉన్నాయి. అంటే నేను చెప్తున్నాను ఏదో పెంచారు కదా వీళ్ళు చెప్తున్నారు అనుకోకండి. ఒకసారి ట్రై చేయండి. నిజంగా మా శ్రీవారు ఆకుకూరలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు కూడా మాకు ఒక 2-3 ఆకుకూరలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. పాలకూర ఒకటి, తోటకూర ఒకటి, ఎర్ర తోటకూర ఒకటి ఖచ్చితంగా ఉంటుందండి మాకు
ఇప్పుడు ఇదిగోండి ఈ రోజైతే ఇది కొంచెం పెద్ద పెద్దగా ఉన్న మొక్కలన్నీ తీసేసాను. చిన్నగా ఉన్నాయి ఇవిగోండి, ఇవి చూపించినానా, ఇవి మళ్ళీ ఇవి ఎదుగుతాయి ఇప్పుడు. ఇదిగోండి 3 కలర్స్ తోటకూరల హార్వెస్ట్. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. అసలు నాకు ఇదైతే చాలా నచ్చేసింది, ఈ తోటకూర అయితే. బా, చూస్తుంటేనే కళ్ళకి ఆహ్లాదంగా ఉంది అసలు నాకు. ఇదిగోండి నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి సూపర్ కలర్ గోంగూర, ఎర్ర గోంగూర అండి. ఇది మనకి సిటీజీ ఇలవేణి గారు ఇచ్చారు. ఒకే ఒక మొక్క ఇచ్చారు మేడం గారు. చూడండి ఇది ఎంత పెద్ద మొక్క అయ్యి చక్కగా ఆకులు ఎంత చక్కగా వచ్చినాయో. దీని నుండి సీడ్స్ కూడా తీశారు మా శ్రీవారు. ఇదైతే ఎప్పుడు తినలేదండి నేను, ఎర్ర గోంగూర. చూడాలి దీని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ఈవినింగ్ 6 o'clock అయిందండి. అసలు ఎంత చెమటలు పట్టేసి ఎంత వేడిగా ఉందంటే పైన మనకి టెర్రస్ మీద డైరెక్ట్గా సన్ పడిపోతుంది కదా. మొక్కలకు మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ మార్నింగ్ కూడా వాటర్ ఇచ్చుకోవాలండి, లేకపోతే మొక్కలు చాలా వాడిపోతుంటాయి. మా గార్డెన్ అయితే అలాగే ఇస్తున్నాం, అందుకే ఇంత చక్కగా ఉన్నాయి. థ్యాంక్స్ అండి నిలవేండి మేడం గారు, చక్కటి ఒక వెరైటీ మాకు ఇచ్చారు మొక్క. దీన్ని ఇలా పెద్ద చేసి ఈరోజు హార్వెస్ట్ వరకు తీసుకొచ్చారు మా శ్రీవారు. ఇదిగోండి ఇది వచ్చేసి మెంతికూర. చూడండి మెంతికూర ఇది నిన్నటి వరకు కూడా, ఉదయం వరకు కూడా చాలా బాగుంది. అంటే ఆ నీళ్ళలో పెట్టారు మా శ్రీవారు. నేను ఉదయం వాటర్ వేయడానికి వచ్చినప్పుడు సరే సాయంత్రం హార్వెస్ట్ చేస్తాం కదా అని కొంచెం ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఎండలో పెట్టాను. చూడండి ఎలా పాడైపోయిందో. పాపం చిన్న మొక్కలు కదా, బాగా తట్టుకోలేకపోయింది ఎండకి. ఇవి ఉన్న వరకు ఈరోజు హార్వెస్ట్ చేసేస్తాను. డెలికేట్గా ఉంటుంది కదా ఇది మెంతికూర, త్వరగా ఎండలకైతే పాడైపోద్దండి ఇది. ఇదైతే మనకి ఇప్పుడు కసూరి మేతి కొనుక్కుంటాం కదండి బజార్లో, మనం మార్కెట్లో. ఈ కసూరి మేతి అయితే ఈ మొక్క మెంతికూర నుండే వస్తుంది. ఇది ఎండబెట్టుకుంటే కసూరి మేతి అయిపోద్ది అనమాట మనకి. ఇది కసూరి మేతి చేసేస్తాను అయితే నేను. మొక్క మెంతికూర కదా. ఇదిగోండి ఈరోజైతే ఇంత ఒక కట్ట మెంతికూర వచ్చింది. అంటే మన సొంత గార్డెన్లో ఇలా కొంచెం పండించుకున్న ఆ తృప్తే వేరు కదండి. ఇవి చూడండి, ఇవి వచ్చేసి పచ్చిమిర్చి. ఇవి ఎంత బాగున్నాయి చూడండి అసలు చూడడానికి. ఇవి మా శ్రీవారు మార్కెట్కి ఉల్లిపాయలకి వెళ్ళారు. ఉల్లిపాయలకి వెళ్ళినప్పుడు పెద్ద పచ్చిమిరపకాయ కనపడిందంట, బాగుంది అనేసి తీసుకొచ్చి సీడ్స్ వేశారండి. మన వీడియోలో కూడా పెట్టారు సీడ్స్ వేసినప్పుడు. సీడ్స్ వేసి ఇలా చక్కగా పెంచారు. చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో. పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు అనమాట. పెట్ట కొంచెం కోతగనం అన్నట్టు చక్కగా అసలు చెట్టు కనిపించట్లేదు, పచ్చిమిర్చి తప్ప. వీటిని కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి అసలు ఎంత బాగున్నాయో. చెట్టు చిన్నదే, ఇదిగా వీటిని హార్వెస్ట్ చేసేద్దామండి. సరే ఈరోజైతే ఇదిగోండి ఇన్ని హార్వెస్ట్ చేశాను. పెద్ద పచ్చిమిరపకాయలు. ఇది వచ్చేసి ఇది ఏంటనుకుంటున్నారో, కీరా అనుకుంటున్నారు కదా. కానీ నేను కీరా అని హార్వెస్ట్ చేశాను ఫస్ట్ టైం. కానీ ఇది కీరా కాదు, దోసకాయ, పొడవ దోసకాయ. అసలు చూడండి చాలా కాయలు అయితే వచ్చినాయి. ఇవి కూడా అంటే హార్వెస్ట్ చేసినప్పుడు అయితే ఏముంటే అవే నేను వీడియోలో చూపిస్తాను. చాలా మామూలుగా అయితే హార్వెస్ట్ చేసేస్తాను. చాలా కాయలు వచ్చినాయండి. ఈ కాయ ఒకటి మీకు చూపిందాం. దోసకాయ, పొడవ దోసకాయ అనేసి ఉంచాను అనమాట. చూడండి టేస్ట్ అయితే భలే ఉంది. ఇది కూర చేశాను నేను, దోసకాయ, పొడవ దోసకాయ. దీన్ని కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం. ఇదిగోండి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన ఓన్లీ ఆకుకూరలో చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే టేబుల్ అంతా. చూడండి ఒకసారి, చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు వీటిని హార్వెస్ట్ చేశాక. ఇదిగోండి ఇది వచ్చేసి బుజ్జి బుజ్జి పింక్ తోటకూర, ఇది ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర, పాలకూర, అలాగే మెంతికూర,
ఇవి వచ్చేసి ఎర్ర ఎర్ర గోంగూర, అలాగే ఇది వచ్చేసి దోసకాయ, ఇంకా ఇవి పెద్ద మిర్చి అనమాట, లాంగ్ మిర్చి. ఇవండి ఈరోజు హార్వెస్ట్. అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.